నేషనల్ మీడియాలో ఒక అబ్జర్వేషన్ వచ్చింది. పివి గారి వారసత్వాన్ని మోడీ గారు కొనసాగించాలి అని భావిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పంథాలో నడిచినవారు. పివి గారు ఎప్పుడు కంట్రీ ఫస్ట్ అనేవారు. సేమ్ ఆలోచన మోదీ గారు కూడా కనబడింది. సో కెన్ వి ఎక్స్పెక్ట్ పివి ప్రభాకర్ రావు గారు షార్ట్లీ బీజేపీ నుంచి నెక్స్ట్ పార్లమెంట్లో మిమ్మల్ని చూడొచ్చు? పివి గారు తన జీవితంలో ఇప్పుడు మాకు ఈ పదవి కావాలని ఎప్పుడు కోరుకోలేదు. Want to run the government. The majority in parliament is enough. But if you want to run the country, you need the support of every party and everything. నేషనల్ మీడియా రాస్తోంది పివి ప్రభాకర్ రావు గారు రాహుల్ గాంధీ మీద కంటెస్ట్ చేయొచ్చు. దేవాదాయ శాఖ మంత్రిగా చేసిన వాళ్ళు ఎవరు తర్వాత రాజకీయాల్లో ముందరికి వెళ్ళిన పరిస్థితి లేదు. ఇప్పుడు వాస్తవాన్ని మనం మార్చలేము. జరిగిన మాట వాస్తవమే. నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. ఒక 100 తరాలకు సరిపడా స్ఫూర్తిని అందించిన ఒక మహనీయుడిని స్మరించుకునే సందర్భం ఇది. బహుశా రాబోయే తరాలకి కూడా కావలసినంత విజ్ఞానాన్ని ముందరే అందించి వెళ్ళిపోయిన ఒక రాజర్షి. ఆ రాజర్షి పేరు పివి నరసింహారావు గారు. భారత 9వ ప్రధాని, అందరికీ మించి అన్నింటికి మించి తెలుగువారి ప్రైడ్, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక. వారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన తర్వాత మొన్న రాష్ట్రపతి భవన్లో జరిగిన వేడుకలో వారి కుమారులు పివి ప్రభాకర్ రావు గారు వెళ్ళి భారతరత్న పురస్కారాన్ని స్వయంగా అందుకున్నారు. అండ్ హీ హ్యాడ్ ఎ టచీ మూమెంట్. హీ హ్యాడ్ సెవరల్ టచ్ మూమెంట్స్ దేర్. అంటే ఆ ఆవరణలో పివి గారి స్పర్శని అందరూ కూడా వారు ఆ అనుభూతిని ఫీల్ అయ్యారు, స్పర్శానుభూతిని ఫీల్ అయ్యారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా. ఆ మహనీయుడి గురించి కొన్ని జ్ఞాపకాలు, కొన్ని అనుభూతులు దేశం మొత్తం స్ప్రెడ్ అవ్వాలి, అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు వారి తనయులు పివి ప్రభాకర్ రావు గారితో ఇంటర్వ్యూ కోసం ఇక్కడికి వచ్చాం. నమస్తే ప్రభాకర్ రావు గారు. ముందర ఇంట్రడక్టరీ రిమార్క్స్లో చెప్పినట్టు 100 తరాలకి సరిపడా స్ఫూర్తిని అందించి వెళ్ళిపోయారు ఆయన. నిజం చెప్పారండి, అందులో సందేహం లేదు. ఆయన ఒక విశిష్టమైన వ్యక్తిత్వం అయింది. భారతరత్న అన్నది జనరల్గా మనం చూస్తుంటాం, ఒక రంగంలో నిష్ణాతులైన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు, క్రీడా రంగంలో అత్యున్నతమైన స్థానానికి వెళ్ళారు కాబట్టి అక్కడ వారికి ఇవ్వడం జరిగింది. అలాగే లతా మంగేష్కర్ గారికి కూడా మరి సంగీత రంగంలో ఆవిడ అత్యున్నతమైన స్థానానికి వెళ్ళింది కాబట్టి అక్కడ భారతరత్న వాళ్ళకి ఇచ్చారు. కానీ పివి గారి విషయంలోకి వచ్చేసరికి అనేక రంగాల్లో అద్భుతమైన స్థాయికి ఎదిగిన వ్యక్తి. మన రాజకీయ రంగంలో చాలామందికి తెలుసు, ఆయన ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికి తెలుసు. బహుముఖ ప్రజ్ఞాశాలి. అంటే ఆ బహుముఖ ప్రజ్ఞలో కూడా ఏదో అభిరుచి వరకే పరిమితం కాదు. మీరు గమనిస్తే సాహిత్య రంగంలో 13 భాషల్లో ఆయన నిష్ణాతుడు. 8 భాషల్లో ఆయన పోయిటరీ రాసేవారు. ఇది చాలామంది తెలియని విషయం. ఇది ఆయన జ్ఞానపీఠ అవార్డుకి చైర్మన్గా ఉన్నారు. అంతకంటే పెద్ద గుర్తింపు సాహిత్య రంగంలో ఉంటుందని అనుకోను. మరి అంటే అక్కడ కూడా అన్నిటికన్నా ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయారు. అలాగే ఇంకో కోణం ఆయనలో ఉంది, చాలామంది తెలియని విషయం ఏంటంటే ఆయన సైన్స్ స్టూడెంట్. బీఎస్సీలో ఆయన చదువుకున్నది ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్. అసలు ఆయన అంటే పనిచేసిన రాజకీయ రంగానికి కానీ ఆయనకు చాలా ఉత్సాహం ఉన్న సాహిత్య రంగం, వీటి అన్నిటికీ అసలు సంబంధం లేదు. చదువుకున్నది వేరు, ఆయన చేసింది వేరు. కానీ కేవలం జిజ్ఞాస, కృషి, వీటితో మనిషి ఏ స్థాయికన్నా వెళ్ళొచ్చు అన్నది ఆయన జీవిత సందేశంగా నేను భావిస్తానండి. అలాగే మీరు గమనించారో లేదో, ప్రధానిగా ఉన్నప్పుడు ఈరోజు మనం చాలా గొప్పగా చెప్పుకునే మిసైల్ రంగం, మిసైల్ టెక్నాలజీ అన్నది అప్పుడు వారి హయాంలోనే
అప్పుడు డెవలప్ చేయడం జరిగింది, క్షిపణి సాంకేతిక పరిజ్ఞానం. అలాగే న్యూక్లియర్ టెక్నాలజీ, ఇది నేనన్నది కాదు, సాక్షాత్తు అటల్ బిహారీ వాజ్పేయి గారే చెప్పిన మాట ఇది. ఈ అణురంగంలో అంటే ఈ న్యూక్లియర్ టెక్నాలజీ డెవలప్మెంట్లో పివి గారు చేసిన కృషి అద్భుతమని వారే కితాబు ఇచ్చిన సందర్భం. పివి గారు చనిపోయినప్పుడు ఈ మాట గుర్తు చేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంటే 96లో ఎప్పుడైతే ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు మన పివి గారి దగ్గర నుండి బాధ్యతలు తీసుకున్నారో అప్పుడు నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి, షేక్ హ్యాండ్తో పాటు ఒక చీటీ ఇచ్చారట ఆయనకి. ఆ చీటీలో క్లియర్గా ఇంటికి పోయిన తర్వాత చదువుకున్నారట వాజ్పేయి గారు. ఆ చీటీలో క్లియర్గా రాసింది ఏమనంటే సామాగ్రి తయారై ఆగే బాడు, అంటే టెక్నాలజీ ఈజ్ రెడీ, యూ కెన్ గో ఎడ్ అని. దాని తర్వాతనే అణు విస్ఫోటాలు అవన్నీ చేయడం జరిగిందన్నమాట. అంటే ఎన్నో రంగాల్లో మీరు అన్నట్టుగా బహుముఖ ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ కూడా అది అత్యద్భుతమైన ప్రజ్ఞ పాఠవాలు ఆయనలో మనకు కనబడ్డాయి. అందుకే మరి ఆయన 60 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఆయనదే. ఆయన చేసిన సేవల్ని, ఆయన సాధించిన విజయాల్ని దృష్టిలో పెట్టుకొని భారతరత్న ఇవ్వడం జరిగిందండి. రెండో అంశానికి వచ్చేప్పటికీ భారతరత్న పురస్కారాన్ని మీరు అందుకున్నారు. వారి తనయులుగా మీరు, అంటే కుటుంబం నుంచి సహజం తండ్రి పురస్కారాన్ని కుమారుడు అందుకోవటం అంటే అంతకు మించిన విజయం ఇంకోటి ఉండదు. మీరు అందుకున్నారు. ఆ రోజు ప్రధానమంత్రితోటి మీరు గడిపిన సమయం చాలా టచీగా ఉన్నట్టు అనిపించింది. చూసేవాళ్ళందరూ కూడా చెప్పారు. మీకేమనిపించింది వారితో మాట్లాడుతూ? అది ఒక విధంగా చాలా కరెక్ట్ అండి. ఒకటి అంటే రాష్ట్రపతి గారి దగ్గర నుండే అది అందుకోవడం అన్నది నేను ఎప్పుడు అందరికీ చెప్తుంటుంది పూర్వజన సుకృతం అని. రెండవది అంటే ఒక భావోద్వేగాలకు సంబంధించిన క్షణాలు అవి. అంతేకాకుండా 60 సంవత్సరాల కృషి ఆయనది. ఆ కృషిని ఒక రూపం ఇస్తే భారతరత్న, అది అందుకునే అదృష్టం కలిగింది. అది నేను భగవత్ సంకల్పం అంటానేది, పివి గారి ఆశీస్సులు. ఆయన ఏ ప్రపంచంలో ఉన్నారో ఏ లోకంలో ఉన్నారో కానీ బహుశా తన ఆశీస్సులు నాకు ఇచ్చారేమో అన్న ఫీలింగ్ ఒకటి. రెండవది ఏంటంటే భారతరత్న ప్రదానం తర్వాత ఇంటరాక్టివ్ సెషన్ అని ఒకటి జరిగింది మాకు ప్రధానమంత్రి గారితో, కొంచెం వివిఐపీస్తో. అప్పుడు ప్రధానమంత్రి గారు వారు చూపిన ప్రేమ, అభిమానం, పివి గారి పట్ల ఆయనకున్న గౌరవం నిజంగా మీరు అన్నట్టు ఇట్ వాజ్ వెరీ టచీ. ఆయన ఎంతో గొప్పగా మాట్లాడారు. అదే భావాల్ని మళ్ళీ ట్విట్టర్లో కూడా పెట్టారు. మీరు చూసారో లేదు, అందరూ ప్రజలు అందరూ చూసే ఉంటారు, చదివి ఉంటారు. దాదాపు 10 సంవత్సరాలుగా నేను గమనిస్తున్నాను మోడీ గారిని. ఎప్పుడు సందర్భం వచ్చినా, ఎక్కడ అవకాశం వచ్చినా పివి గారి గురించి చాలా గొప్పగా మాట్లాడడం నేనైతే చూశాను. అంటే ఆ పర్టికులర్ 10-15 మినిట్స్ ఇంటరాక్టివ్ సెషన్లో కూడా చాలా అంటే చాలా ఎంతో గొప్పగా పివి గారి గురించి మాట్లాడారు. తనకున్న గౌరవాన్ని తెలుపుకునే అవకాశం ఆయన కలిగింది. సో ఇట్ వాజ్ వెరీ ఐ వుడ్ సే ఎన్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. డెఫినెట్గా. అంటే ఒక కుమారుడిగా మీకు, పివి గారి కుమారుడిగా మీకు ఎమోషనల్ మూమెంట్ కావచ్చు, బట్ దేశం కూడా అదే అనుభూతిని ఫీల్ అయింది. దేశం మొత్తం 100 కోట్ల మంది ప్రజలు అదే అనుభూతి. 100% బాగా నిజమండి. బహుశా ఇంకా ఏ ప్రధానమంత్రి గురించి కూడా ఒక ఉద్యమ రూపకంగా మన దేశంలోనే కాదు విదేశాల నుండి కూడా లక్షలాది మంది సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ నడిపించారు. అంటే ఆ క్యాంపెయిన్స్ నడిపించినంత మాత్రాన డెసిషన్ తీసుకుంటారని కాదు, కానీ వాళ్ళు అంటే పివి గారి పట్ల వాళ్ళకున్న భావం, వాళ్ళకున్న ప్రేమను, అభిమానాన్ని వ్యక్తపరుచుకునే ఒక వేదిక ఇది. అంతమంది లక్షలాది మంది పాల్గొని వారికి భారతరత్న రావాలని కోరుకున్నారు. అది భగవత్ నిర్ణయం. మన మోడీ గారి చొరవ, పివి గారి ఆశీస్సులు, మరి ఏమంటారో తెలియదు కానీ మొత్తానికి ఇది సాధ్యపడింది. నేషనల్ మీడియాలో ఒక అబ్జర్వేషన్ వచ్చింది, పివి గారి వారసత్వాన్ని మోడీ గారు కొనసాగించాలి అని భావిస్తున్నట్టు. అంటే వారసత్వం అన్నది మనం చెప్పలేము, ఎందుకంటే ఇద్దరూ వేరువేరు పార్టీలకు సంబంధించిన వారు.
కాంగ్రెస్ పార్టీ చివరి క్షణం వరకు కూడా కాంగ్రెస్ గురించే ఆయన పరితపించేవారు. అంటే ఆ కాంగ్రెస్ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ వేరు అనుకోండి. అయితే ఆయన కాంగ్రెస్ పంథాలో నడిచినవారు. వీరు మరి బీజేపీ వాళ్ళ ఐడియాలజీ వేరుగా ఉంది. బట్ అభివృద్ధి సంస్కరణల విషయంలో వీళ్ళిద్దరిది ఒకటే ఐడియాలజీ. ఎగ్జాక్ట్లీ అదే మాట నేను చెప్పడానికి వస్తున్నాను. ఆయన కూడా నెహ్రూ గారు, పివి గారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పేవారు ఏమిటనంటే, ఎలక్షన్స్ అన్నవి ఓ 2 నెలల ముందు రాజకీయాలు, 2 నెలల ఎలక్షన్స్ ముందు, 2 నెలల ముందు, 2 నెలల తర్వాత, అప్పటి వరకే మనం పరిమితం చేయాలి. మిగతా సమయం అంతా అభివృద్ధిపై అందరూ, స్వపక్షాలు విపక్షాలు అందరూ కలిసి చేయాల్సిన పని అది అభివృద్ధి పని అని పివి గారు కూడా అదే మాట అనేవారు. వీరికి కూడా అదే ఆలోచన ఉన్నట్టుగా అనిపించింది. ఇంకో సారూప్యం ఏంటంటే, పివి గారు కూడా 14 గంటలు రోజు పనిచేసేవారు. మోడీ గారు కూడా 14 గంటలు పనిచేస్తారు. అంతేకాకుండా పివి గారు ఎప్పుడు ఇండియా ఫస్ట్, కంట్రీ ఫస్ట్ అనేవారు. సేమ్ ఆలోచన మోదీ గారు కూడా కనబడింది. ఇప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పేవారు పివి గారు, ఇఫ్ యూ వాంట్ టు రన్ ద గవర్నమెంట్, ద మెజారిటీ ఇన్ పార్లమెంట్ ఈజ్ ఇనఫ్, బట్ ఇఫ్ యూ వాంట్ టు రన్ ద కంట్రీ, యూ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ ఎవ్రీ పార్టీ అనేవాడు. అదే పంథాలో వీరు కూడా నడుస్తున్నట్టుగా నాకు కనిపించింది. అని పెద్ద అభివృద్ధి వచ్చే వరకు పార్టీలు గీటీలు ఇది వారికి చెందాలి, మాకు ఇది రావద్దు, అది ఇవ్వాలి అనేది ఆలోచన ఏమీ లేదు. ఏ సంక్షేమ పథకం వచ్చినా అందరికీ అందాలని ఆ చొరవ తీసుకునే ఆ పంథాలోనే నడుస్తున్నారు వీరు కూడా. కాబట్టి చాలా విషయాల్లో సారూప్యం నాకు కనబడింది, అందులో సందేహం లేదు. సో కెన్ వి ఎక్స్పెక్ట్ పివి ప్రభాకర్ రావు గారు షార్ట్లీ, అంటే మీరు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు, బీజేపీ నుంచి మీరు నెక్స్ట్ పార్లమెంట్లో మిమ్మల్ని చూడొచ్చు? పార్లమెంట్లో క్యాండిడేట్స్ అందరినీ డిక్లేర్ కూడా చేసేసారు. నేను పివి గారు తన జీవితం అంతా ఏదో పదవి వస్తుందనో ఇంకేదో పురస్కారం వస్తుందని పని చేయలేదు. అదే పంతాలో మా కుటుంబం కూడా నడుస్తుంది. మీకు తెలుసో తెలియదు, పివి గారు తన జీవితంలో తర్వాత రంగారావు గారు, మా పెద్దన్నయ్య గారైనా, రాజేశ్వరరావు గారైనా, మొన్నటికి మొన్న మా సోదరి వాణి అయినా, ఇప్పుడు మాకు ఈ పదవి కావాలని మేము ఎప్పుడు కోరుకోలేదు, ఇప్పుడు అడగలేదు. పదవి అన్నది ప్రజాసేవ చేయడానికి, ఇంకా విస్తృతంగా చేయడానికి ఒక వేదిక మాత్రంగానే మేము చూసాం తప్ప, అది వస్తేనే పని చేయాలి, అది వస్తేనే ప్రజాసేవ చేయాలన్నది అట్లాంటి రూల్ ఏమి లేదు. అయితే ఏంటంటే ఒక పదవి ఉండడం వల్ల ఇంకా ఎక్కువగా చేయొచ్చు పని, అంతే తప్ప. అంటే ఇది కేవలం మన తెలుగు నేల నుంచి వస్తున్న ఇది సమాచారం కాదు, నేషనల్ మీడియా రాస్తోంది. ఇలా ప్రభాకర్ రావు గారు, పివి ప్రభాకర్ రావు గారు బహుశా రాహుల్ గాంధీ మీద కంటెస్ట్ చేయొచ్చు బీజేపీ అభ్యర్థిగా. నిజం చెప్పాలంటే నాతో ఎవరు ఈ మాట 1-to-1 డిస్కస్ చేయలేదు. నేను విన్నాను, వార్తల్లో వస్తుంది, పేపర్లో వస్తుంది, పత్రికల్లో రాస్తున్నారని విన్నాను తప్ప, నన్ను ఇప్పటి వరకు ఎవరూ అడగలేదు, వారు అడగలేదు, వీరు అడగలేదు. కాబట్టి ఇప్పటి వరకు అది రూమర్గానే మనం పరిగణించడం కరెక్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. ప్రతిభని అలాగే కుటుంబ నేపథ్యాన్ని, ఈ రెండింటిని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు పరిగణలోకి తీసుకుంటారు. అది మాత్రం చాలా నిజమండి. ఎందుకంటే నేను చాలా దగ్గర నుంచి చూసిన సంఘటనలు మీతో షేర్ చేస్తాను. మీకు తెలియనివి కావు, అవి తెలియనివని కూడా కాదు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, సాగర్ యూనివర్సిటీలో నా సీనియర్కి సీనియర్ ఆయన గోపాల్ యాదవ్ గారు, హీ బికేమ్ చీఫ్ మినిస్టర్. ఆయన పికప్ చేయటం కూడా పూర్తిగా మెరిట్ మించే పికప్ చేస్తున్నారు, అండ్ అక్రాస్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ పికప్ చేస్తున్నారు. మెరిటాక్రసీని నమ్మే వ్యక్తిగా మీ అబ్జర్వేషన్ చాలా కరెక్ట్, 100% కరెక్ట్. నాకు కూడా ఇప్పుడు ఆయన క్యాబినెట్లో కూడా ఉన్నవాళ్ళు చాలా బ్రహ్మాండమైన మెరిట్ ఉన్నవాళ్ళు. అందులో ఇప్పుడు ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారైనా, నిర్మలా సీతారామన్ గారైనా వాళ్ళు చాలా చక్కగా తమ అభిప్రాయం వ్యక్తపరిచే వ్యక్తులు. తర్వాత పని పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు, ఏదో అల్లాటప ఆషామాషి వ్యవహారం అంటే సీరియస్నెస్ వాళ్ళు చేసే పనుల్లో కనబడుతుంది మనకి. సో మిమ్మల్ని ఆ 2 కోణాల దృష్ట్యా మిమ్మల్ని ఆయన ఎంచుకున్నారని సమాచారం మీ దాకా రాలేదేమో, మాకైతే వచ్చింది. భగవత్ సంకల్పంగా ఏదైనా కానీ ఒకటి చెప్తానండి, ఇప్పుడు షడ్భాగం మనుష్యానం, సప్తమం దైవ నిర్ణయం అంతే. ఇప్పుడు మనం చేసే మన 6 భాగాలు మనం చేయాలి, మన ప్రయత్నం మనం చేయాలి తప్ప
భగవత్ నిర్ణయం అంతే. ఏడో భాగం భగవంతుని నిర్ణయం ఎలా చేస్తే అలా వెళ్ళిపోతుంటుంది. ఐ బిలీవ్ ఇన్ దాట్. మళ్ళీ పివి గారి దగ్గరికి వద్దాం. మీకు పెద్దలు మీకు తెలిసిన విషయమే, జస్ట్ మన ఆడియన్స్ కోసం ఇది చెప్పడం. 2 తెలుగు రాష్ట్రాలు, ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు, ఒకప్పుడు ఒకటే. ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు, హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు, తర్వాత ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, ఇప్పుడు 2 రాష్ట్రాలుగా ఉన్నాయి. దేవాదాయ శాఖ మంత్రి అనే ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది, దేవాదాయ శాఖ. ఆ పోర్ట్ఫోలియో హోల్డ్ చేసిన వాళ్ళు ఎవరు తర్వాత రాజకీయాల్లో లేరు. అంటే దట్ వాజ్ ద ఎండ్ ఆఫ్ దేర్ పొలిటికల్ కెరీర్. బట్ పివి గారు వాజ్ అన్ ఎక్సెప్షన్. నాకంటే వారు దేవాదాయ శాఖ మంత్రిగా చేశారని కూడా నాకు తెలియదు. నేను తిరుపతి అప్పలాయకుంటలో స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడగా శిలాఫలకం చూశాను. ఆ ఆలయ పునర్నిర్మాణం, జీర్ణోద్ధరణ అంతా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో. ఒకసారి ఆగి మొత్తం సాంతం చదివాను. నేను చూసింది కరెక్టేనా? ఎందుకంటే నాకున్న విత్ మై లిటిల్ విజ్డమ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దేవాదాయ శాఖ మంత్రిగా చేసిన వాళ్ళు ఎవరు తర్వాత రాజకీయాల్లో ముందరికి వెళ్ళిన పరిస్థితి లేదు. బట్ పివి గారిది ఒక రికార్డ్, ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. దానికి ఎప్పుడో లోగడ కూడా మీరు ఇంకా కొందరు పెద్దవారు చెప్పింది, దానికి రాఘవేంద్ర స్వామి మఠంలో వారికి ఆశీస్సులు దొరికినాయి, దాని ఫలితం అని. ఒకసారి కూడా ప్లీజ్ ఎలాబొరేట్. ఆయన 62లో మొట్టమొదటిసారిగా జీల్స్ శాఖ మంత్రిగా అయ్యారనమాట. అంటే సంజీవ్ రెడ్డి గారి క్యాబినెట్లో. ఆయనకు అలవాటు ఏమిటంటే, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ పోర్ట్ఫోలియో హ్యాండిల్ చేసినా అందులో సంస్కరణలు తీసుకురావడం. అయితే అప్పుడు అన్నారట, ఏమిటయ్యా ప్రతి దాంట్లో నువ్వు సంస్కరణలు తెస్తావు, నీకు జైలు శాఖ ఇచ్చారు ఇప్పుడు అంటే. ఆయన ఆలోచన పద్ధతి తెలిసిన వాళ్ళు, ఈ జైలు శాఖలో నువ్వేం చేస్తావా అని అన్నారట. అంటే అన్నారు, మీరు వేచి చూడండి అని. ఇప్పుడున్న ఓపెన్ జైల్ సిస్టమ్ దేశంలో మొట్టమొదటిసారిగా తెచ్చింది పివి గారు. ఇది చాలామంది తెలియదు. అలాగే దాని తర్వాత మీరు అన్నట్టు ఎండోమెంట్స్ శాఖ, ఎండోమెంట్స్లో అనేక సంస్కరణలు తెచ్చారు. ఇప్పటికీ ఇంకా కొన్ని అమల్లో ఉన్నాయి. అలాగే ఆ సందర్భంగా ఒక చిన్న వృత్తాంతం చెబుతాను మీకు. ఒకసారి ఇలాగే మంత్రాలయం వెళ్ళారనమాట. అక్కడ వెళితే ఆ స్వామీజీ చెప్పారనమాట, అక్కడ మఠాధిపతి, దాదాపు 10,000 ఎకరాలు అన్యాక్రాంతం ఉన్నాయండి, మీరు ఏదో ఒకటి చేసి మమ్మల్ని మా భూములు మాకు ఇప్పించండి అని. ఇక్కడ నఖాత విఠలరావు గారని అక్కడ దగ్గరలోని పెద్ద వకీల్ గారు ఆదోనిలో. అయితే ఆయన్ని రమ్మని పిలిచి వీళ్ళిద్దరూ, పివి గారు మంత్రాలయం వెళ్ళి దాదాపు నెల 15 రోజులు ఉన్నారు అక్కడ. ఒక్కొక్క భూమి అది ఆ సర్వే నెంబర్లని తీసుకొని దాంట్లో ఉన్న ఎవరు ఆక్యుపై చేశారని అవసరం ఉన్నప్పుడు పోలీసుని వాడి మొత్తం అదంతా 10,000 ఎకరాలు మొత్తం క్లియర్ చేయించేసి నెల 15 రోజుల పేపర్లన్నీ మళ్ళీ స్వామివారికి ఇచ్చారట. అంటే ఇది నా కథ, విఠలరావు గారు నాకు చెప్పిన కథ ఇది. అంటే కథనా నిజమా అది నాకు తెలియదు, కానీ ఇది అంటే ఆయన చెప్పిన తన ఎక్స్పీరియన్స్ చెప్పారన్నమాట. ఆ పేపర్లన్నీ స్వామీజీకి, కానీ అది బృందావనంద గారు తీసుకుపోయి పెట్టారట. అక్కడ పెట్టిన తర్వాత పెట్టి చిన్న ప్రార్థన చేశారు. పివి గారు చాలా కష్టపడ్డారు, నెల 15 రోజులు ఇక్కడే ఉండి అన్ని విషయాలు చాలా బ్రహ్మాండంగా అన్ని సార్ట్అవుట్ చేసినారు, మీ ఆశీర్వాదం కావాలి అని రాఘవేంద్ర స్వామికి మరి ఆయన ప్రార్థన చేశారని చెప్పారనమాట. ఆయన తర్వాత ఏదో పువ్వు మీద నుండి పడిందని ఆ పువ్వు పివి గారికి ఇచ్చి, దేశంలో అత్యున్నతమైన పదవి మీకు లభిస్తుంది అని 63లో ఆ స్వామీజీ మీకు ఆశీర్వాదం ఇచ్చారని నఖాత విఠలరావు గారు నాకు చెప్పారనమాట. మరి అది నిజమైంది. మీరేమో మరి ఆ పోర్ట్ఫోలియో హ్యాండిల్ చేసిన వాళ్ళు ఇంకా అదే ఇక సమాప్తం, దాని తర్వాత మరి ఫ్యూచర్ ఏది ఉండదు అని మీరు అన్నారు తప్ప ఆయన. అదే అందుకని అంటున్నానండి, ఆ రికార్డుని ఈయన బ్రేక్ చేసి ఈయన ఒక రికార్డు ఇన్నోవేషన్ చేశారు ఉన్నమాట. తర్వాత 30 ఏళ్ళకి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అది నిజంగా ఇది ఎప్పుడూ అంటుంటాను, ఇది దైవ సంకల్పం అని. అసలు ఆయన అన్నీ వదిలేసి ఢిల్లీలో మీకు 89లో ఆయనకి 90లో ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయిందండి. అయిపోయిన తర్వాత మాట అంటే ఇది కూడా ఒక అద్భుతమైన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలి. అమెరికా తీసుకెళ్ళాము పివి గారిని. ఆపరేషన్
కోసమని. ఆపరేషన్ అయిన తర్వాత రెండో రోజు ఆయన మెలకు రాగానే ఫస్ట్ మాట ఏం అడిగారంటే, ప్రభాకర్ నేను ఎక్కడున్నాను రా అన్నారు. అంటే ఇక్కడ మీరు హ్యూస్టన్లో ఉన్నారు, చక్కగా మీ ఆపరేషన్ చాలా బ్రహ్మాండంగా జరిగింది, 15 రోజుల్లో మనం హైదరాబాద్కి వెళ్ళిపోతున్నామని ఎష్యూర్ చేశాను ఆయనకి. లేదురా, నాకు 2 రోజుల క్రితం నా జీవితం పూర్తి కావాల్సి ఉండింది, నాకెందుకో అదే ఎక్స్ట్రా టైం భగవంతుడు ఎందుకో ఇచ్చాడు, ఏదో నేను పూర్తి చేయాల్సిన పని ఏదైనా ఉందేమో అని అన్నారు. అక్కడితో సరే సంభాషణ అయిపోయింది. నెల రోజుల తర్వాత మేము ఢిల్లీకి వచ్చాము. వచ్చిన తర్వాత కుట్రాలం స్వామీజీ గారు చాలా పివి గారికి చాలా దగ్గర ఉండేవారు. అవును స్వామి. అయితే ఢిల్లీకి వచ్చారు. నెల 15 సంవత్సరాలు, నెల 15 రోజులు అక్కడే మకాం వేశారు. వేసి పివి గారికి ఆఫర్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు నువ్వు రిటైర్ అవుతున్నావు, అక్కడ ఎందుకు, మా దగ్గరికే రా, కుట్రాలనికి రా, నేను పెద్దవాడిని అయిపోయాను, ఉత్తరాధికారిగా నేను మిమ్మల్ని డిక్లేర్ చేస్తాను, సరే దైవచింతన చేసుకోవచ్చు, ఆధ్యాత్మికంగా చేసుకోవచ్చు, నీ పనులు చేసుకోవచ్చు, నీ పుస్తకాలంతా సాహిత్యాభిలాష, మీరు అక్కడ ఉండి అక్కడ సెటిల్ కావచ్చు కదా అని అన్నారు. ఇది డిసెంబర్ 1990. అయితే నాకు 3-4 నెలలు నాకు టైం కావాలండి, నాది 30 సంవత్సరాలుగా నేను ఢిల్లీలో ఉన్నాను, ఇదంతా వైండప్ చేసుకొని రావాలి కదా అని పివి గారని పుస్తకాలు అవి ఇవన్నీ మెల్లిగా హైదరాబాద్ పంపించడం మొదలెట్టారు. మేము అనుకున్నది ఏమిటంటే, అన్ఫినిష్డ్ జాబ్ అన్నప్పుడు ఒకటి అన్నారు కదా, నాకు అనిపించింది అంటే ఐ వాజ్ ద ఓన్లీ ప్రైవీ టు దాట్. కాబట్టి ఇది అన్ఫినిష్డ్ జాబ్ ఏమో, స్వామీజీగా శేష జీవితం గడపడం అది అన్ఫినిష్డ్ జాబ్ ఏమో పివి గారిది అని అనుకున్నాను. కానీ దైవ నిర్ణయం, రాజీవ్ గాంధీ గారి ఒక సాడ్ డిమైస్, అది దుర్మరణం, తర్వాత ప్రధానమంత్రి అవుతున్నారని మాకు తెలియగానే నాకు అప్పుడు స్ఫురించింది మొదటి మాట ఏమిటంటే, అన్ఫినిష్డ్ జాబ్ అది కాదు అని నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది ఆ మాట అండి. కాబట్టి ఆయన జీవితం అంతా ఇలాగే గడిచింది. కొంత తను ప్లాన్ చేసుకున్న చాలా నిర్ణయాలు ఆయన తర్వాత భగవంతుడే తీసుకున్నారు. భగవంతుడే ఆ ట్విస్ట్లన్నీ ఇచ్చింది కూడా ఆయనే అనిపిస్తుంది. ఇది మాత్రం నిజమండి. ప్రధానమంత్రిగా పివి గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఇవాళ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు పదే ఆయన స్మరించుకుంటానికి గల కారణం ఏంటంటే, ఆ రోజు ఆయన వేసిన విత్తనం ఇవాళ వృక్షం అయింది. ఇప్పుడు ఈ వృక్షం ఫలాలని దేశం మొత్తం అభివృద్ధి ఫలాలను అందించడానికి నరేంద్ర మోడీ సంకల్పం. బహుశా ఆ కనెక్టివిటీ వాళ్ళిద్దరి మధ్య ప్లాటోనిక్ లెవెల్ కనెక్టివిటీ ఏదో ఉండాలి. అది అంటే ఆలోచనాపరంగా. ఆయన 91లో అప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఇట్ వాజ్ అ క్రైసిస్, ఎకనామిక్ క్రైసిస్, బిఓపి క్రైసిస్ అని అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ లేదు మన దగ్గర, లోన్ కట్టాలంటే అన్ని డాలర్స్లో కట్టాలి, మన దగ్గర డాలర్స్ లేవు. ఈ క్రైసిస్ని 3 నెలల్లో సాల్వ్ చేశారండి. అక్కడితో ఆపితే ఎవరు వద్దనే వాళ్ళు ఎవరు లేరు. కానీ అదొక అవకాశంగా తీసుకొని ఎకనామిక్ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. ఒక రంగంలో కాదు, మీరు వాళ్ళ కూర్చొని ఒకసారి ఆలోచిస్తే ప్రతి రంగంలో, ఇప్పుడు మీకు కమ్యూనికేషన్ రెవల్యూషన్, ఈరోజు మీరు మొబైల్ ఫోన్స్ వాడుతున్నారంటే పివి గారు తెచ్చింది 1994లో మొబైల్ టెక్నాలజీ మన ఇండియాలో ప్రవేశపెట్టింది పివి గారు. అలాగే టోల్ గేట్ పాలసీ అని తెచ్చింది వారు. ఆ టోల్ గేట్ పాలసీ వల్లనే ఈరోజు రహదారులన్నీ మనం చూడగలుగుతున్నాం. పీపీపీ మోడల్స్ అని ఇవన్నీ వారు తెచ్చింది. ఓపెన్ స్కై పాలసీ అని తెచ్చారు. ఈరోజు ఇన్ని ఎయిర్ క్యారియర్స్ ఉన్నాయి, మన ఇష్టం ఉన్న ఎయిర్ క్యారియర్లో వెళ్ళొచ్చు, ఇష్టం ఉన్న సమయంలో మనం వెళ్ళిపోవచ్చు. ఆ కాలంలో ఒకటే ఒక ఇండియన్ ఎయిర్లైన్స్, మన పివిఆర్కే ప్రసాద్ గారు ఎప్పుడు అనేవారు అనమాట, ఆ ప్లేన్ వచ్చేప్పుడు మనం ఎక్కాలయ్యా, మన టైంకి ప్లేన్ రాదని. ఫోన్ పనిచేసినప్పుడే మనం మాట్లాడుకోవాలి తప్ప మనం అనుకున్నప్పుడు ఫోన్ పనిచేయదని ఇలాంటి చెలోక్తులు చెప్పేవారు అనమాట. అది నిజం, ఆ పరిస్థితి అప్పుడు అలాగే ఉండింది. కాబట్టి ఓపెన్ స్కై పాలసీ వారు తెచ్చారు. అన్నిటికన్నా ముఖ్యం, ఐటీ రంగంలో ఈ స్థాయిలో ఈరోజు అద్భుతంగా ఎదిగింది. లక్షలాది మంది ఈరోజు యువత ఐటీ రంగంలో పనిచేస్తున్నారంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే, పివి గారి చొరవ. ఆయన కంప్యూటర్లన్నా సాఫ్ట్వేర్ అన్నా ఒక అవగాహన, అందులో ఉన్న పొటెన్షియల్ అని బాగా తెలుసు. కాబట్టి అప్పటి దిగ్గజాలతో, ఐటీ దిగ్గజాలతో, అంటే మన దేశంలోనే కాదు ఇతర దేశాల నుండి పిలిపించుకొని
ఐటీ పాలసీని ఎంఫోసిస్ చేసింది, ఒక ఇంపీటస్ ఇచ్చింది పివి గారు. దానివల్లనే ఐటీ రంగం ఈ స్థాయికి ఎదిగింది అని నా ప్రగాఢ విశ్వాసం. అది ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే వారు తెచ్చిన రిఫార్మ్స్. నార్మల్గా మనం చూస్తుంటాం, ఒక గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకురాగానే సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ అది దాంట్లో సవరణలు చేస్తారు, లేదా అది బాగాలేదని అంటారు, చేంజ్ చేస్తారు, ఇవన్నీ గివప్ చేస్తారు. కానీ ఆయన చూపిన బాటలు, ఆయన చేసిన దిశానిర్దేశం భారతదేశానికి, అదే పంథాలో ప్రతి గవర్నమెంట్ సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్, అది దేవగౌడ గవర్నమెంటే కానివ్వండి, వాజ్పేయి గారి గవర్నమెంటే కానివ్వండి, ఇప్పటి మోడీ గారి గవర్నమెంటే కానివ్వండి, అదే ఎకనామిక్ రిఫార్మ్స్ ఆ డైరెక్షన్లోనే నడుస్తూ వచ్చాయి. మొన్ననే ఒక నెల రోజుల క్రితం మోడీ గారు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చేశారు. 40 కోట్ల మంది పేదవాళ్ళు పేదరికం నుండి బయటపడ్డారండి. అది దానికి కారణం ఏంటి? ఎకనామిక్ రిఫార్మ్స్. ఎకనామిక్ రిఫార్మ్స్కి మరి ఆద్యులు ఎవరు? పివి గారు. అందుకే ఆ కనెక్ట్ వారిద్దరి మధ్య నాకు అనిపించేది. ఇప్పుడు నెహ్రూ గారు నాగార్జున సాగర్ని ఆధునిక దేవాలయం అంటే, పివి గారు భారతదేశాన్ని ఆధునిక ఆర్థిక ప్రయోగశాలగా మార్చారు. అంటే ఆ సామ్యం ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క మహాపురుషుడు పుట్టుకొస్తారు. అండ్ వీ మస్ట్ బీ అండ్ వీఆర్ ఫార్చునేట్ ఎనఫ్. వారు జీవించి ఉన్న కాలంలో మేము కూడా ఉండటం అనేది చాలా అరుదైన సందర్భాలు. వారితో 2-3 సందర్భాల్లో వారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అండ్ బ్లెస్సింగ్స్కి ఉన్న మహత్యం అది వేరే. ఆ పవర్ ట్రాన్స్ఫర్ అవటం, ఒక రకమైన ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అండ్ అదే సందర్భంలో పివి గారి నిర్యాణం తర్వాత వాస్తవంగా తెలుగు ప్రైడ్, వారికి దక్కాల్సిన గౌరవం ఢిల్లీలో దక్కలేదు. అంతర్గతంగా ఉన్న రాజకీయాలు, ఒక రకమైన జలసి పివి గారి మీద, గాంధీల, నెహ్రూ, సోనియా గాంధీ గారికి బాధ కలిగించింది తెలుగు వారిని. అవునా కదా? తప్పకుండానండి, బాధాకరమైన విషయమే. ఆ నెల 2 నెలలు దేశం అంతా, అంటే ఆయన్ని అభిమానించే వాళ్ళంతా ఎంతో బాధపడ్డారు. సరే, ఇక కుటుంబం సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. నేను అందరికీ ఒకటే మాట చెప్తాను. ఇప్పుడు ఆయనది 60 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం అయింది. ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఎంతోమంది ఆయన్ని శ్లాఘించారు, ఆయన్ని మెచ్చుకున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఆయనకి అవమానాలు కూడా జరిగాయి. ఇప్పుడు ఈ సందర్భం ఏంటంటే పివి గారికి అద్భుతమైన, అంటే దేశంలో అత్యున్నతమైన పురస్కారం లభించింది. ఇది ఒక సంతోషకరమైన సందర్భం. ఈ సందర్భంలో బాధాకరమైన విషయాలు మనకు మళ్ళీ జ్ఞప్తి తెచ్చుకొని మనం బాధపడే కంటే ఈ సంతోషాన్ని అందరితో పంచుకోవడం సబబుగా అనిపించింది నాకు. అందుకే అందరికీ అదే చెప్తుంటాను, లెట్ us సెలబ్రేట్ దిస్ ఒకేషన్. ఆయనలో ఉన్న ఆ గొప్పతనాన్ని, ఆ స్ఫూర్తిని మనం గ్రహించి వచ్చే జనరేషన్కి మనం ఎలా హెల్ప్ చేస్తాం, ఎలా తీసుకువెళ్తాం, దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇది మీరు అన్నదాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ అంటే వారి కుమారుడిగా మీకు నిర్దిష్టమైన, నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. బట్ వారి అభిమానులుగా, దేశంలో ఉన్న కోట్లాది మంది అభిమానుల్లో ఒకటిగా నేను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేది, ఒక జర్నలిస్ట్గా నేను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఆ గాయం ఇప్పటికీ మా గుండెల్ని కెలుకుతోంది, తెలుగువాడి గుండెల్ని కెలుకుతోంది. ఇప్పుడు వాస్తవాన్ని మనం మార్చలేము. జరిగిన మాట వాస్తవమే. అక్కడ ఢిల్లీలో పెద్ద మెమోరియల్ కట్టిస్తాను అని మన్మోహన్ గారు చెప్పారు, శివరాజ్ పాటిల్ గారు చెప్పారు. కానీ కుదరలేదు. అంటే అవి ఇప్పుడు మళ్ళీ తవ్వుకోవడం వల్ల మనకు బాధే తప్ప. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇది జరిగి తీరుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి 2 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని ఒకటి ప్రారంభించారు. అందులో పివి గారికి ఒక చేంబర్ కేటాయించారు. అందులో ఆల్రెడీ వారికి సంబంధించిన అనేక వస్తువులు అక్కడ ప్రదర్శనలో ఉన్నాయి. చాలామంది సందర్శన చేస్తుంటారు సందర్శకులు. కాబట్టి ఆల్రెడీ అది చేయడం మొదలు పెట్టేశారు, మొదలైంది. అట్లాగే పివి గారికి ఒక ప్లాట్ఫామ్, ఒక సమాధి కూడా ఒకరి చేశారు. అది కూడా నరేంద్ర మోడీ గారి హయాంలోనే జరిగింది. అయితే పివి గారి స్టేచరు, ఆయన టవరింగ్ పర్సనాలిటీ ఎంత గొప్పదనంటే ఆయనకి ఎంత చేసినా ఇంకా తక్కువ అనిపిస్తుంది. అది శిఖర సమాన వ్యక్తి అని. కాబట్టి ఇప్పుడు హిమాలయాల ఎత్తు ఎలా కొలవలేమో ఈయన వ్యక్తిత్వాన్ని మనం కొలవలేము. నిజం, కరెక్ట్గా చెప్పారు. ఫైనల్గా చెప్పండి, ఒక అద్భుతమైన
సన్నివేశం అది. ఆ రోజు వారి పేరున మీరు ఆ పురస్కారం అందుకోవటం, వారి సంతానంలో మీకే ఆ గౌరవం దక్కడం కూడా. సరే, మీకు ఎలాగూ ఓపెన్ ఆఫర్ ఉంది అకార్డింగ్ టు నేషనల్ మీడియా, బీజేపీ నుంచి. మళ్ళీ వచ్చే లోక్సభలో చూస్తాం, వచ్చే పార్లమెంట్. మీ నెక్స్ట్ జనరేషన్స్, మీరు కానీ మీ అన్నదమ్ములు అక్కచెల్లెల పిల్లలు కానీ ఎవరన్నా ఇంకా వచ్చే అవకాశం ఉంది రాజకీయాల్లోకి? ఇప్పుడు నందు రాజ భవిష్యత్తు మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఎలా ఏం జరుగుతుందో మనం ఏం చెప్పలేము. మా తరపు నుండి నేను అందరికీ ఒకటే చెప్తుంటాను ఏంటంటే, రాజకీయాలు అనేవి మాకు కొత్తేం కాదు. నాకు 3 సంవత్సరాల ఉన్నప్పటి నుండి రాజకీయ ఆ వాతావరణంలో పెరిగాను. ప్రజలతో ఎలా మాట్లాడాలి, వారికి సేవ చేసే అవకాశం ఏదో చిన్నగానో పెద్దగానో మేము చేస్తూనే వచ్చాం. సరే, పివి గారికి ఎక్కువగా అవకాశం వచ్చింది, మా అన్నయ్యలకు కొంచెం ఎక్కువగా, నాకంటే ఎక్కువగా అవకాశం వచ్చింది. కానీ నేను కూడా నా పరిధిలో ప్రజాసేవ చేస్తూనే ఉన్నాను గత 8-10 సంవత్సరాలుగా. కాబట్టి రేపు ఇదమిద్దంగా ఇది జరుగుతుంది అని చెప్పడం చాలా కష్టం. కానీ మీకు ఇందాక చెప్పినట్టు రాజకీయాలు ఏం కొత్త ఏం కాదు. ఏదైనా అవకాశం అది సగౌరవంగా వస్తే తప్పకుండా మేము విల్ స్టాండ్ అప్ టు దట్ ఒకేషన్. అందులో సందేహం ఏం లేదు. పివి గారి ఆశీస్సులు, పివి గారి చూసి మేము నేర్చుకుంది చాలా ఉంది. మా జీవితాంతం ఆయన కూర్చోబెట్టి ఇది ఇలా చేయండిరా అలా చేయండి నేను చెప్పలేదు. బై ఎగ్జాంపుల్. అబద్ధాలు చెప్పొద్దు అని చెప్పలేదు మాకు. ఆయన అబద్ధం వాడలేదు, అంతే సింపుల్. అట్లా హీ లెడ్ అస్ బై ఎగ్జాంపుల్. కాబట్టి ఆయన చూసి నేర్చుకుని చాలా ఉన్నాయి. మా ఎక్స్పీరియన్సే కానీ, మా ఎక్స్పోజరే కానీ, మా ఆలోచనలే కానీ, పివి గారు మా కొత్త ఆలోచనలే కాదు, పివి గారి ఆలోచనలే అది ముందుకు తీసుకోవాలన్న ఒక సంకల్పం ఉంది నాకు. ఇది తీసుకుపోయే అవకాశం నాకు ఏదైనా కలిగితే తప్పకుండా భగవత్ సంకల్పంగా ఆయన ఆశీస్సులు అని భావిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, పివి ప్రభాకర్ రావు గారు వారి అంతరంగాన్ని ఆవిష్కరించారు. అంటే ఒక రకంగా పివి ప్రభాకర్ రావు గారితో మాట్లాడుతుంటే పివి నరసింహారావు గారిని కళ్ళ ముందు సాక్షాత్కరింపజేశారు. వారితో చాలా మహా అయితే 3 సందర్భాలు కలిసినప్పుడు కూడా 15-20 నిమిషాలు మాత్రమే. బట్ ఒక జీవితానికి సరిపడా అనుభూతిని, ఆశీస్సుల్ని ఆయన అందించారు. చుట్టాలు కాదు, ఒక ఊరు కాదు, ఒక ప్రాంతం కాదు, అయినా కూడా వారితో ఉన్న ఆ 15-20 నిమిషాల సాన్నిహిత్యమే నాకు వారిని చదివే అవకాశం కల్పించింది. రెండోది, ఒక నిష్కామ యోగి ఆయన. ఒక విజయానికి పొంగిపోలేదు, ఒక అవమానానికి అపజయానికి ఆయన కుంగిపోలా. ఆయన నుంచి ఆకలింపు చేసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది 2 అంశాలు కూడా అదే. ఆయన నమ్మారు, తనకి ఇచ్చిన అసైన్మెంట్ ఆయన చేసుకుంటూ వెళ్ళారు. ఆయనకి ఏం కావాలి అనేది దేవుడు చేసుకుంటూ వెళ్ళారు. సో రెండింటినీ సరిసమానంగా స్వీకరించినటువంటి నిష్కామయోగి గురించి చాలా విషయాలు తెలియజేసినందుకు వారి కుమారుడు పివి ప్రభాకర్ రావు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.